వెల్కమ్ టు వీకే టాక్స్. ఫేస్బుక్, యూట్యూబ్ లేని ప్రపంచాన్ని ఈ రోజుల్లో మనం ఉంచగలమా? మీకు తెలుసా, ఈ మల్టీనేషనల్ కంపెనీలు ఒకప్పుడు చిన్న స్టార్టప్ల కింద స్టార్ట్ అయ్యాయని. ఎవ్రీ ఇయర్ January 16th మన దేశంలో స్టార్టప్ డేగా జరుపుకుంటాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం దేశ యువతను జాబ్ సీకర్స్గా కాదు, జాబ్ క్రియేటర్స్గా తీర్చిదిద్దడం, ఇన్నోవేషన్స్ని ప్రోత్సహించడం. ఒక చిన్న ఇన్నోవేషన్ వేలాది జీవితాలను మార్చవచ్చు. ఉదాహరణకు తీసుకుంటే అమెరికన్ డిజైనర్ ఏంజిలా లూనా తను డిజైన్ చేసిన జాకెట్ అనే జాకెట్ని టెంటని కలిపి క్రియేట్ చేసిన ఒక జాకెట్ చాలామంది శరణార్థుల జీవితాలను సిరియాల శరణార్థుల జీవితాలను కాపాడింది. ఇటువంటి ఇన్నోవేషన్స్ మన దేశంలో కోకొల్లలు. అటువంటి ఇన్నోవేషన్స్ కంపెనీస్ రూపంలో తీసుకురావడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది. ఇదే భారతదేశ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా. దేనికి గాను ఎకో సిస్టమ్ని క్రియేట్ చేయడం, అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని ఈజీ చేయడం, ఇన్వెస్ట్మెంట్ కల్పించడం, ఏంజిల్ ట్యాక్స్ని రద్దు చేయడం, సెల్ఫ్ డిక్లరేషన్ కొన్ని లాస్కి లైక్ లేబర్ లాస్కి వాటి సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకోవడం అలాగే రెడీమేడ్ స్పేస్ ప్లగ్ అండ్ ప్లే సిస్టంలో రెడీమేడ్ ఆఫీసెస్ని ఇవ్వడం. ఇటువంటి చర్యలన్నీ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయడంలో భాగం. ఇటువంటి చర్యల వల్ల భారతదేశ ఎకో సిస్టమ్ ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. స్టార్టప్ల ఎకో సిస్టంలో 3వ స్థానంలో ఉంది. ఇప్పటికీ మన దేశంలో 1,40,000 చిన్న స్టార్టప్ కంపెనీ రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఇందులో 70% చిన్న సిటీస్ నుంచి, అంటే మెగా సిటీస్ కాకుండా చిన్న సిటీస్ నుంచి వచ్చాయి. అంటే ఆవిష్కర్తలు తమ యొక్క కళని నిజం చేసుకోవడానికి పెద్ద పెద్ద సిటీస్కి వెళ్ళక్కర్లేదు. ఇక్కడే ఉండి ఈ యొక్క ఎకో సిస్టమ్ని వాడుకుంటూ ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గుతాయి. పెద్ద ప్రయాణం కూడా చిన్న అడుగుతో మొదలవుతుంది. అలాగే పెద్ద కంపెనీలు కూడా చిన్నగానే స్టార్ట్ అవుతాయి. అయితే ఇన్ని కంపెనీలు అన్నీ సక్సెస్ కాకపోవచ్చు, కానీ ఒక ఫెయిల్యూర్ వేరొక సక్సెస్కి నాంది పలుకొచ్చు. ఈరోజు మీరు చూస్తున్న యూట్యూబ్ కూడా ఒక ఫెయిల్యూర్ రూపమే. యూట్యూబ్ మొదట ఒక డేటింగ్ ప్లాట్ఫామ్గా స్టార్ట్ అయింది, కానీ అది ఫెయిల్ అయింది. ఆ యొక్క ఫెయిల్యూర్ని ఆలంబనగా చేసుకుని ఈరోజు యూట్యూబ్ ప్రపంచంలోని అతిపెద్ద వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్గా స్టార్ట్ అయింది. ఏమో ఎవరికి తెలుసు, ఇటువంటి స్టార్టప్లు కూడా మన రాష్ట్రం నుంచే రావచ్చేమో. అది అమరావతి, క్వాంటమ్ సిటీ అమరావతి నుంచి అయినా కావచ్చు, డేటా సిటీ వైజాగ్ అయినా కావచ్చు. వేచి చూద్దాం అటువంటి కంపెనీల కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బి కోటేశ్వరి, సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.